Hi guys, welcome to Crick Chat with Venkatesh. IPL team wise analysis లో ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ ఇయర్ రన్నర్ అప్. ఈ టీమ్ కాంపోజిషన్ ఎలా ఉంది, వాళ్ళ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పాస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం. పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే మనకి ఫస్ట్ 12 yearsలో దే కుడ్ రీచ్ ద ప్లే ఆఫ్ ఆర్ సెమీఫైనల్ స్టేజ్ ఓన్లీ 4 times. చాలా పూర్ రికార్డ్ వాళ్ళది. ఒక్కసారి కూడా ఫైనల్కి వెళ్ళలేదు. ముఖ్యంగా 2013 నుంచి 2018 వరకు వాళ్ళు 6th place దాటలేదు. అంటే అంతకంటే హయ్యర్ పొజిషన్ రాలేదు వాళ్ళు. సో ఎప్పుడు బాటమ్ ఆఫ్ ది టేబుల్లోనే వాళ్ళు 13 నుంచి 18 వరకు కొనసాగారు. బట్ ఎప్పుడైతే యంగ్ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చాడో 2019లో దే వర్ ఏబుల్ టు మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్ అండ్ రీచ్ 3rd పొజిషన్. అండ్ 2020 లాస్ట్ ఇయర్ మనకు తెలుసు, ఫైనల్కి వచ్చారు, ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయారు. ఫైనల్ వరకు దేవర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. లాస్ట్ ఇయర్లో అయితే చాలామంది ఈ టీమ్నే ఫేవరెట్గా భావించారు. బికాస్ ఆన్ పేపర్ దే లుక్ వెరీ గుడ్ అండ్ దే పర్ఫార్మ్ వెల్ ఆల్సో. స్టార్టింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు, అందరికంటే ముందు ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీంలా కనిపించారు. కానీ చివరిలో వరుసగా 4 matches ఓడిపోవడం, కొద్దిగా స్లంప్ చూసాం మనం. రిషబ్ పంత్ ఇంజరీ కావచ్చు, లేకపోతే టీమ్ కంపోజిషన్లో పృథ్వీ షా పూర్ ఫామ్, కొన్ని ఇబ్బందులు వాళ్ళకి ఎదురే. బట్ ఓవరాల్గా లాస్ట్ ఇయర్ దే పర్ఫార్మ్ రియలీ వెల్ అండ్ వెల్ డిజర్వ్డ్ రన్నర్ అప్ లాస్ట్ ఇయర్గా చెప్పుకోవాలి మనకి. సో ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ సిన్స్ ద లాస్ట్ 2 years అని చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఆక్షన్లో న్యూ ఎక్విజిషన్స్ అంటే చూద్దాం. ఈసారి ఆక్షన్లో యాక్చువల్గా వాళ్ళ రిక్వైర్మెంట్ 2 slotsే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. యాక్చువల్గా దే వాంటెడ్ 1 Indian వికెట్ కీపర్. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడైతే రిషబ్ పంత్కి ఇంజరీ అయిందో వాళ్ళు దే హ్యాడ్ ఓన్లీ 1 foreign కీపర్ ఇన్ అలెక్స్ క్యారీ. అలా కాకుండా ఇండియన్ కీపర్ ఉంటే వాళ్ళు హెట్మైర్ని అన్ని మ్యాచ్లో ఆడించే పరిస్థితి ఉండేది. కానీ అలా కాకుండా దే వర్ ఫోర్స్ టు అకామిడేట్ అలెక్స్ క్యారీ, ఫారిన్ ప్లేయర్, ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ హెట్మైర్. హెట్మైర్ వాజ్ డూయింగ్ వెరీ వెల్ డౌన్ ది ఆర్డర్. సో అలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి ఒక ఇండియన్ కీపర్ అవసరం వాళ్ళకి, ప్లస్ 1 Indian ఫాస్ట్ బౌలర్. బికాజ్ లాస్ట్ టైం ట్రై చేసిన తుషార్ పాండే కానీ మోహిత్ శర్మ వీళ్ళెవరు కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఆవేష్ ఖాన్ కూడా నాట్ దాట్ ఇంప్రెసివ్. ఇషాంత్ శర్మ ఇంజరీ అయింది. సో ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళు దే మిస్డ్ 1 Indian సీమర్. 3rd సీమర్కి ఇండియన్ సీమర్ సరైన ప్లేయర్ లేకపోవడం, ఈ రెండే వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్స్. బట్ దే రిలీజ్డ్ సమ్ ప్లేయర్స్, ట్రేడెడ్ సమ్ ప్లేయర్స్ లైక్ డేనియల్ సేమ్స్, రిలీజ్డ్ సందీప్ లామిచానే, జేసన్ రాయ్, 2 ఫారిన్ ప్లేయర్స్ని రిలీజ్ చేశారు. కాబట్టి దే హ్యాడ్ లాట్ ఆఫ్ స్లాట్స్ టు ఫిల్. ఈసారి ఆక్షన్లో దే డిడ్ రియల్లీ వెల్ అని చెప్పాలి. ఎందుకంటే స్టీవ్ స్మిత్ని తీసుకున్నారు, అది ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఉపయోగపడుతుంది. ది గాట్ హిమ్ ఫర్ ఏ వెరీ వెరీ చీప్ ప్రైస్ అని చెప్పాలి. 2.5 crores అతనికి దొరికాడు వాళ్ళకి. అలాగే టామ్ కరన్ తీసుకున్నాడు, అతను కూడా ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేయలేదు కానీ ఇంగ్లాండ్కి ఒక రెగ్యులర్ మెంబర్ ఇన్ ఇంగ్లాండ్స్ T20 అండ్ వన్డే స్క్వాడ్ కదా అతను. అలాగే శామ్ బిల్లింగ్స్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్. ఈ T20 ఫార్మాట్లో ఎప్పుడు ఐపీఎల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు కానీ ఓవరాల్గా అతని T20 రికార్డ్ చాలా బాగుంది, బిగ్ హిటర్ డౌన్ ది ఆర్డర్. అలాగే ఉమేష్ యాదవ్ ఈజ్ అ వెరీ గుడ్ పిక్. ఎందుకంటే దే గాట్ హిమ్ ఫర్ జస్ట్ 1 crore. ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ పెద్ద అమౌంట్స్కి వెళ్తుంటే ఉమేష్ యాదవ్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ పేసర్ని దే గాట్ ఫర్ ఏ చీపర్ ప్రైస్ ఆఫ్ జస్ట్ 1 crore. అండ్ ఆ 3rd సీమర్ వాళ్ళ ఇబ్బంది తొలగిపోతుంది, పర్టికులర్లీ విత్ ఇషాంత్ శర్మ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ. సో 3rd సీమర్, ఇండియన్ సీమర్ విషయంలో వాళ్ళకున్న ఇబ్బందులన్నీ ఈ ఆక్షన్ ద్వారా తొలగిపోయింది. సో ఇవి వాళ్ళ బేసిక్ ఆక్షన్లో వాళ్ళ ఎక్విజిషన్స్ అండ్ దే డిడ్ రియల్లీ వెల్ ఇన్ ఆక్షన్ అని చెప్పాలి. ఇంకా టీమ్ న్యూస్ విషయానికి వస్తే మనం చెప్పినట్టుగానే ఆక్షన్లో మంచి మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు వాళ్ళు. అండ్ లాస్ట్ ఐపీఎల్కి ఈ ఐపీఎల్కి మధ్య వాళ్ళ ప్లేయర్స్ అందరూ కూడా సూపర్ ఫామ్లోకి వచ్చారు. టేక్ ది కేస్ ఆఫ్ రిషబ్ పంత్, సూపర్ స్టార్ అయిపోయాడు లాస్ట్ ఐపీఎల్కి ఈ ఐపీఎల్కి మధ్య, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సిరీస్ల తర్వాత. అండ్ శిఖర్ ధవన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. పృథ్వీ షా డొమెస్టిక్లో అద్దరు కొట్టేస్తున్నాడు. అశ్విన్ అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు కూడా సూపర్ పర్ఫార్మెన్స్ మన టెస్ట్ సిరీస్లో చూసాం. మళ్ళీ దే హ్యావ్ రిగైన్డ్ దేర్ ఫామ్. అండ్ అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ వీళ్ళందరూ ఇంజరీ నుంచి బ్యాక్కి రావడం. సో ఢిల్లీ టీమ్ లుక్ రియలీ గుడ్. శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. కానీ శ్రేయస్ అయ్యర్కి రీసెంట్గా ఆయన ఇంజరీ, షోల్డర్ ఇంజరీ, అతను మొత్తం రూల్ అవుట్ అయిపోవడం ఈ ఐపీఎల్ నుంచి, దట్ హెస్ బికమ్ ఎ బిగ్ సెట్ బ్యాక్. క్యాప్టెన్గా, యంగ్ క్యాప్టెన్గా, అలా కాకుండా టీంలో ఒక కీ మెంబర్, అతను ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్. బికాజ్ అతను విరాట్ కోహ్లీ లాగా డిఫరెంట్ గేర్స్లో ఆడతాడు. టీం కష్టాల్లో ఉంటే స్లోగా ఆడి కన్సాలిడేట్ చేస్తాడు.
బిగ్ హిట్టింగ్ అవసరమైనప్పుడు మంచి బిగ్ హిట్స్ కొట్టడం ముఖ్యం. అతని స్ట్రైట్ సిక్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. సో అలాంటి ఒక ప్లేయర్ని, ఇండియన్ ప్లేయర్ని మిస్ అవ్వడం అనేది దట్ లెఫ్ట్ ఎ గేపింగ్ హోల్. సో టీం చాలా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఈసారి ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న టైంలో వాళ్ళకి పెద్ద సెట్ బ్యాక్ ఎదురైంది. బట్ అల్టిమేట్లీ వాట్ దే డిడ్ వాస్ వెరీ గుడ్. రిషబ్ పంత్కి క్యాప్టెన్సీ ఇవ్వడం చాలా మంచి డెసిషన్గా చెప్పుకోవాలి. ఎందుకంటే రిషబ్ పంత్ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. అతను ఇప్పుడు మంచి ఫేజ్లో, చాలా రైజ్లో ఉన్నాడు. ఆ టైంలో అతను క్యాప్టెన్సీ ఇంకా క్యాప్టెన్సీకి అతను కొత్త ఏమీ కాదు. అండర్ 19లో కొంత ఫేజ్లో అతను క్యాప్టెన్ చేశాడు ఇండియన్ టీంకి. తర్వాత ఢిల్లీ టీం కూడా 2017-18 సీజన్లో అతను క్యాప్టెన్ చేశాడు. సో రిషబ్ పంత్ ఈజ్ నాట్ న్యూ టు క్యాప్టెన్సీ. హీ విల్ బికమ్ ఎ గుడ్ క్యాప్టెన్. యంగ్ అయినా కూడా, 23 అయినా కూడా విల్ బికమ్ ఎ గుడ్ క్యాప్టెన్ అని మనం అనుకోవచ్చు. శిఖర్ ధవన్కి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ సన్ రైజర్స్ చేసినప్పుడు, క్యాప్టెన్సీ చేసినప్పుడు ఆ బర్డెన్ వల్ల అతని బ్యాటింగ్ ఎఫెక్ట్ అవుతూ వచ్చింది. సో అందుకని అతను మిడ్వే త్రూ ద సీజన్ క్యాప్టెన్సీ వదిలేయడం కూడా జరిగింది. బట్ బెస్ట్ క్యాండిడేట్ శిఖర్ ధవన్. ఎక్స్పీరియన్స్ చూసినా, ఫామ్ చూసుకున్నా, అండ్ అతనితో క్లోజ్గా ఉండేవాళ్ళు చెప్పేది ఏంటంటే వెరీ గుడ్ పర్సన్, చిల్డ్ అవుట్ గై, అందరితో చాలా బాగుంటాడని చెప్తారు. అతను క్యాప్టెన్సీ తీసుకుంటే బాగుండేది. బట్ రిషబ్ పంత్ బీయింగ్ ఢిల్లీఐట్ గుడ్ చాయిస్ అని మనం చెప్పాలి. అశ్విన్ కూడా ఇచ్చి ఉండొచ్చు, కానీ బౌలర్ క్యాప్టెన్స్కి ఇవ్వరు కదా, ఫారిన్ ప్లేయర్స్కి ఇవ్వరు. స్మిత్ గురించి చాలామంది అన్నారు, కానీ ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్ని క్యాప్టెన్ చేస్తే వాళ్ళని రెగ్యులర్గా ప్రతి మ్యాచ్లో ఆడించాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫామ్. అలా కాకుండా ఫారిన్ ప్లేయర్స్, అన్లెస్ యు ఆర్ సంబడి లైక్ వార్నర్ హూ ఈజ్ ది స్టార్ ఆఫ్ ది టీమ్, క్యాప్టెన్సీ ఇస్తే ఏంటంటే కొంచెం వాళ్ళని రెగ్యులర్గా ఆడించాలన్న ఒక ప్రాబ్లం వస్తుంది. అందుకే ఐ థింక్ రిషబ్ పంత్కి క్యాప్టెన్సీ ఇవ్వడం వెరీ గుడ్ డెసిషన్ బై ఢిల్లీ అని చెప్పాలి. అండ్ రిషబ్ పంత్ క్యాప్టెన్సీ కూడా విల్ బీ వాచ్డ్, ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ బీయింగ్ బిల్డ్ యాజ్ ఫ్యూచర్ ఇండియా క్యాప్టెన్ కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ రిషబ్ పంత్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్ ఆఫ్ 23. టీంలో మనం బ్యాటింగ్ విషయంలో చూస్తే ఏంటంటే రహానే, ధవన్, పృథ్వీ షా, హెట్మయర్, స్మిత్ అండ్ రిపల్ పటేల్ అనే కొత్త కుర్రాడు ఉన్నాడు. పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఆల్రౌండర్స్ చాలామంది మంచి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు టీంలో. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ ఢిల్లీ ఆల్రౌండర్, క్రిస్ వోక్స్ టీంలో రీజాయిన్ అయ్యాడు. మార్కస్ స్టాయినస్ లాస్ట్ టైమ్ ఐ పర్ఫార్మ్ రియలీ వెల్. టామ్ కరన్ అండ్ ప్రవీణ్ దుబే. కీపర్స్ రిషబ్ పంత్, శామ్ బిల్లింగ్స్ అండ్ విష్ణు వినోద్, కేరళ కీపర్. అతను ఇండియన్ కీపర్గా అతను తీసుకున్నారు. స్పిన్నర్స్ అశ్విన్ ఇస్ దేర్. అశ్విన్, అమిత్ మిశ్రా ఇస్ బ్యాక్. ఎం సిద్ధార్థ్ తమిళనాడు స్పిన్నర్ కూడా ఉన్నాడు టీంలో. ఇంకా పేస్ బౌలింగ్ మనకు తెలుసు కదా, రబాడా అండ్ నోకియా వాళ్ళిద్దరు వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్. అండ్ ఆవేష్ ఖాన్ ఇస్ దేర్. ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ పేసర్స్ కూడా యాడ్ అవ్వడం టీంలో మంచి బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. మేరియావాలా అనే ఒక కొత్త పేసర్ని కూడా తీసుకున్నాం. సో ఈ టీంకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దే ఆర్ వెల్ సర్వ్డ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ బేసెస్ ఆర్ కవర్డ్. అంటే మీకు పలాని లోపం ఉంది, స్పిన్ బౌలింగ్ బాగాలేదు, లేకపోతే పేస్ బౌలింగ్ బాగాలేదు, యూత్ లేరు, ఎక్స్పీరియన్స్ లేదు, ఇలాగ ఏం అనడానికి లేదు. మంచి మంచి హిట్టర్స్ ఉన్నారు, సాలిడ్గా ఆడగల రహానే లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో మీకు ఎలాంటి ప్లేయర్ కావాలన్నా, ఎలాంటి సిచ్యువేషన్ కావాలన్నా అన్ని రకాల ప్లేయర్స్ ఈ టీంలో అవైలబుల్ ఉన్నారు. అది ఈ టీంకి ఉన్న ప్రధానమైన స్ట్రెంత్గా మనం చెప్పుకోవాలి. వెన్యూస్ విషయానికి వస్తే వీళ్ళు ముంబైలో ఫస్ట్ 3 మ్యాచెస్ ఆడతారు. తర్వాత 2 మ్యాచ్లు చెన్నైలో ఆడతారు. అహ్మదాబాద్ మోటెరా స్టేడియంలో 4 మ్యాచెస్. లాస్ట్ లెగ్ కోల్కతాలో 5 మ్యాచెస్ ఆడతారు. ముంబైలో మనకు తెలుసు బౌన్సీ వికెట్ ఉంటుంది, బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది, బట్ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ పేస్ అటాక్ అండ్ గుడ్ బిగ్ హిట్టర్స్. చెన్నైలో స్పిన్కి అనుకూలంగా ఉంటుంది అక్కడ ఆడే 2 మ్యాచెస్, బట్ వాళ్ళకి బ్రహ్మాండమైన స్పిన్ డిపార్ట్మెంట్ ఉంది కదా. అశ్విన్, అక్షర్ అండ్ అమిత్ మిశ్రా లాంటి మెరికల్ అండ్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఆ వికెట్కి తగిన అటాక్ కానీ, తగిన ప్లేయర్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్నారు. అలాగే అహ్మదాబాద్ పిచ్ కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది, బిగ్ గ్రౌండ్ అది, అక్కడ స్పిన్నర్స్ కూడా కొంత హెల్ప్ దొరుకుతుంది. కానీ దానికి సంబంధించిన బ్యాలెన్స్ కూడా టీంలో ఉన్నది. అలాగే కోల్కతా ఎప్పుడైతే 2015లో ఆ పిచ్ని మళ్ళీ రీలేజ్ చేశారో, కొత్తగా తయారు చేశారో, అప్పటి నుంచి స్లోనెస్ అండ్ స్పిన్ హెల్ప్ పోయి పేస్ ఫ్రెండ్లీగా అయిపోయింది. ఆ పేస్ ఫ్రెండ్లీ వికెట్ కూడా వీళ్ళకి బ్రహ్మాండమైన పేస్ బౌలింగ్ అటాక్ ఉంది. రవాడా, నోకియా, ఇషాంత్ శర్మ అండ్ ఉమేష్ యాదవ్ అండ్ స్టాయినస్ ఆఫ్ కోర్స్. సో వీళ్ళకి ఎలాంటి గ్రౌండ్ అయినా ఆ కండిషన్స్ తగిన బ్యాలెన్స్ ఆ టీంలో ఉంది కాబట్టి వెన్యూతో వీళ్ళకి పెద్ద ఇబ్బంది లేదనే చెప్పాలి. వెన్యూస్ ఏదైనా కూడా వీళ్ళకి సూట్ అవుతాయి. స్ట్రాటజీ చూద్దాం. స్ట్రాటజీ విషయంలో నేను ఒకే ఒక పాయింట్ చెప్తాను. అదేంటంటే ఈ టీంలో నేను ముందుగా చెప్పినట్టుగానే శ్రేయస్ అయ్యర్ ఎప్పుడైతే టీంలోంచి వెళ్ళిపోయాడో
అతను ఇంజరీ కారణంగా ఒక గేపింగ్ హోల్ క్రియేట్ అయింది. దాన్ని ఫిల్ చేయడం చాలా కష్టం. దానికి ఇంజరీ రీప్లేస్మెంట్గా ఎవరినైనా తీసుకుందాం అన్నా కూడా మీకు అక్కడ ఎవరున్నారు బయట? హనుమ విహారీ లాంటి ఒక్కరిద్దరు ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. ప్రాపర్ రీప్లేస్మెంట్ మీకు దొరకట్లేదు. విహారీ లాంటి ప్లేయర్ ఆల్రెడీ మీకు రహానే టీంలో ఉన్నాడు కాబట్టి నో పాయింట్ ఇన్ గోయింగ్ ఫర్ విహారీ. సో ఉన్న వాళ్ళతోనే అడ్జస్ట్ కావాలి అంటే మీరు రహానేని ఆడించాలి. రహానేని ఆడించినప్పుడు ఈ కెనాట్ ప్లే స్టీవ్ స్మిత్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రహానే, స్టీవ్ స్మిత్ ఇద్దరు కూడా బిగ్ హిట్టర్స్ కాదు. మీకు వాళ్ళు ఎప్పుడైతే మిడిల్ ఆర్డర్లో ఆడతారో మీకు అవసరమైనప్పుడు కావాల్సిన యాక్సలరేషన్ ఇవ్వలేరేమో అనిపిస్తుంది. కెన్ అకామిడేట్ రహానే, అతను ఒక యాంకర్ రోల్ ప్లే చేయొచ్చు. ఇండియన్ ప్లేయర్ కాబట్టి అతను ఆడించాలి. కానీ స్మిత్ని కనుక టీంలో ఆడించాలంటే మీరు యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఐదర్ స్టాయినిస్ ఆర్ హెట్మైర్. హెట్మైర్ డౌన్ ది ఆర్డర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చివరిలో ఫినిషింగ్ రోల్ అతను ప్లే చేస్తున్నాడు కాబట్టి హెట్మైర్ ఈజ్ ఎ గుడ్ మెంబర్ ఆఫ్ ద టీమ్. స్టీవ్ స్మిత్ ఫార్మర్ ఆస్ట్రేలియా కెప్టెన్, బిగ్ ఇంటర్నేషనల్ స్టార్, ఇవన్నీ పక్కన పెట్టేసి రికీ పాంటింగ్ అలాంటి మొహమాటాలు ఉండవు యాక్చువల్గా. బట్ అది ఆ స్ట్రాటజీతో వెళ్ళాలి. స్టీవ్ స్మిత్ కెనాట్ ఫైండ్ ఏ రెగ్యులర్ ప్లేస్ ఇన్ దిస్ టీమ్. చాలా కష్టం అతనికి, ఎందుకంటే రహానే, స్మిత్ ఇద్దరిని ఆడించడం అనేది కష్టమైన విషయం. సో స్టీవ్ స్మిత్ని పక్కన పెట్టేయాలి మొహమాట పడకుండా. ఎందుకంటే రహానే కాకుండా మీరు ఇంకొక ఇండియన్ ప్లేయర్ ఎవరు లేరు వీళ్ళకి ఆ టీంలో అకామిడేట్ చేయడానికి. సో దే హ్యావ్ టు ఇన్వారియబుల్లీ ప్లే రహానే ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద మ్యాచెస్. శ్రేయస్ అయ్యర్ క్రియేట్ చేసిన గ్యాప్ వల్ల అలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఐ థింక్ దే హ్యావ్ టు ప్లే రహానే ఇన్ ఆల్ ద మ్యాచెస్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ స్టీవ్ స్మిత్. స్టీవ్ స్మిత్ కూడా ఆడిస్తారా అంటే మీరు హెట్మైర్ని పక్కన పెట్టాలి. బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ అనేది తగ్గిపోతుంది. స్టీవ్ స్మిత్ ఈజ్ గుడ్ ప్లేయర్, అతని అభిమానులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కోపం రావచ్చు. బట్ స్టిల్ స్ట్రాటజీలో వస్తే మాత్రం స్టీవ్ స్మిత్ ఐ డోంట్ థింక్ విల్ ఫైండ్ ఏ రెగ్యులర్ ప్లేస్ ఇన్ దిస్ టీమ్. ఇక బెస్ట్ 11 చూద్దాం. బెస్ట్ 11 విషయానికి వస్తే వీళ్ళకి ఉన్న ప్రాబ్లం ఇండియన్ టీంకి ఇప్పుడు ఉన్నట్టుగానే ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. చాలామంది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. మీరు ఆల్రౌండర్స్లో తీసుకోండి, క్రిస్ వోక్స్, స్టాయినిస్ అండ్ టామ్ కరన్. స్టాయినిస్ ఈజ్ ఫస్ట్ చాయిస్. స్టాయినిస్కి పోటీ ఉంది, క్రిస్ వోక్స్ నుంచి కానీ టామ్ కరన్ నుంచి కానీ పోటీ ఉంది. అలాగే పేస్ బౌలింగ్లో కూడా దే ఆర్ వెరీ వెల్ సర్వ్డ్. అదే ఇషాంత్ని ఆడించాలా, ఉమేష్ని ఆడించాలా, ఇండియన్ పేసర్ అనేది కూడా వాళ్ళకి ఒక ఇబ్బంది ఉంటుంది. అలాగే హెట్మైర్, శామ్ బిల్లింగ్స్లో ఎవరిని ఆడించాలి? శామ్ బిల్లింగ్స్ కూడా లోయర్ డౌన్ ది ఆర్డర్ మంచి హిట్టింగ్ చేయగలడు. హెట్మైర్ని ఆడించాలా, శామ్ బిల్లింగ్స్ని ఆడించాలా? అలాగే స్పిన్నర్స్ విషయంలో అమిత్ మిశ్రా మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ ఇన్ ఐపీఎల్ ఆఫ్టర్ మలింగ, మరి అతన్ని ఆడించాలా? లెగ్ స్పిన్నర్ని లేకుండానే ఫింగర్ స్పిన్నర్స్ అక్షర్ అండ్ అశ్విన్తోనే వెళ్ళాలా? అది కూడా ఒక ఇబ్బంది. అంటే కొన్నిసార్లు చెన్నై లాంటి చోట్ల దే మే ప్లే ఆల్ 3 స్పిన్నర్స్ ఆఫ్ కోర్స్ బికాస్ స్టాయినిస్ ఈస్ దేర్ యాజ్ ది 6th బౌలింగ్ ఆప్షన్. బట్ ఇలాంటి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ ఉంది. అయితే నేను ఒక 11 తయారు చేశాను. మోస్ట్ లైక్లీ ఇదే ఉంటుంది. పెద్ద మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ ఈ 11తోనే వెళ్తారని అనుకుంటున్నాను నేను. పృథ్వీ షా అండ్ శిఖర్ ధవన్, రహానే at number 3. రహానే హ్యాస్ టు రొటేట్ ద స్ట్రైక్. ఇండియన్ టీంలో అతను ప్లేస్ కోల్పోయింది కూడా ఎందుకంటే వైట్ బాల్ క్రికెట్లో స్ట్రైక్ రొటేట్ చేయడానికి అతని మీద ఒక అభిప్రాయం ఉంది. అందుకని అతను స్ట్రైక్ రొటేట్ చేస్తూ అతను యాంకర్ రోల్ ప్లే చేస్తే టీంకి చాలా యూస్ఫుల్ అవుతాడు. బికాజ్ మిగతా అందరూ కూడా మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. రిషబ్ పంత్ కెప్టెన్ at number 4, హెట్మైర్ at number 5, స్టాయినిస్ at number 6. సో బ్యాటింగ్ చాలా చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది. అక్షర్ పటేల్ at number 7, అశ్విన్ at number 8, రబాడా, ఇషాంత్ అండ్ నోకియా. ఇట్ కుడ్ బి ఇషాంత్ ఆర్ ఉమేష్, బట్ ఇషాంత్కున్న ఎక్స్పీరియన్స్, అతని హైట్, ఇవన్నీ ఫ్యాక్టర్స్గా తీసుకుని ఐ థింక్ దే మే స్టార్ట్ విత్ ఇషాంత్ బికాస్ దే ఆర్ ప్లేయింగ్ మ్యాచెస్ అట్ ముంబై విచ్ హ్యాస్ బౌన్స్. ఆ బౌన్స్ అతని హైట్కి సూట్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్లో దే విల్ స్టార్ట్ విత్ ఇషాంత్ అని అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళ బెస్ట్ 11 సంగతి. మరి ఈ టీంలో ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ కోర్స్ పంత్ విల్ బి ఎక్స్ ఫ్యాక్టర్. ఈజ్ ఇన్ రెడ్ హాట్ ఫామ్. అన్ని ఫార్మాట్స్లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పుడు క్యాప్టెన్సీ కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా రెస్పాన్సిబుల్. ఇటీవల కాలంలో మనం చూసిన రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హిస్ గేమ్ ఏంటంటే షార్ట్ సెలెక్షన్. గతంలో సరైన షాట్స్ ఆడకపోవడం అనేది మనం చూసాం. లాస్ట్ సీజన్ హ్యాడ్ ఇంజరీ అండ్ పూర్ ఫామ్ ఆల్సో. ఒకే 50 చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 113 ఉంది లాస్ట్ సీజన్లో. కానీ ఈసారి విల్ సీ డిఫరెంట్ పంత్ విల్ బి దేర్ ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ దేర్ పోస్టర్ బాయ్ ఆల్సో. బట్ పృథ్వీ షాని కూడా మనం తక్కువగా అంచనా వేయడానికి లేదు. పృథ్వీ షా ఇస్ ఇన్ టెరిఫిక్ ఫామ్. పృథ్వీ షా హీ హ్యాడ్ ఏ వెరీ పువర్ ఐపీఎల్ లాస్ట్ సీజన్. కానీ ఇప్పుడు అతనున్న ఫామ్లో ఐ థింక్ హీ విల్ బి క్రియేటింగ్ లాట్ ఆఫ్ సెన్సేషన్ దిస్ ఇయర్ అని నేను అనుకుంటున్నాను.
సో ఎక్స్ ఫ్యాక్టర్ ఈజ్ పంత్, బట్ పృథ్వీ షా ఈజ్ నాట్ ఫార్ బిహైండ్. ఇంకా విన్నింగ్ ఛాన్సెస్ చూద్దాం. విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే ఈ టీం ఈసారి కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా బరిలోకి దిగుతుంది, ఎలాంటి సందేహం లేదు. శ్రేయస్ అయ్యర్ లేకపోవడం సెట్ బ్యాక్ అయినప్పటికీ కూడా రహానే లాస్ట్ సీజన్లో ఫెయిల్ అయ్యాడు, ఒకే ఒక 50 చేశాడు, మిగతా అన్ని ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు. కానీ రహానే కనుక అతని న్యూ ఫౌండ్ కాన్ఫిడెన్స్ యాజ్ ఇండియన్ క్యాప్టెన్ హూ వన్ ఇన్ ఆస్ట్రేలియా, ఆ కాన్ఫిడెన్స్తో రహానే ఒక డిఫరెంట్ రహానేని కనుక మనం చూడగలిగితే, అతను నేను అన్నట్టుగా స్ట్రైక్ రొటేట్ చేసి యాంకర్ రోల్ ప్లే చేయగలిగితే అరౌండ్ దీస్ బిగ్ హిట్టర్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ టీంకి మరి మనం చెప్పినట్టుగా స్పిన్లో కానీ పేస్లో కానీ ఆల్రౌండర్స్ విషయంలో వెరీ వెల్ సర్వ్డ్. అందుకే వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా బరిలోకి దిగుతుంది. రిషబ్ పంత్ క్యాప్టెన్సీలో కూడా ఇంప్రెస్ చేస్తాడని అనుకున్నాం. ఈ టీం డెఫినెట్లీ ఈసారి కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈసారి తొలిసారిగా వాళ్ళు టైటిల్ గెలిచినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.